గాదే సాయి కృష్ణ కేసు ఒక పెద్ద మిస్టరీగా మారే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. విచారణాధికారి విచారణ చేస్తున్న కొద్దీ ఇందులో చాలా రకాల అంశాలు బయటకు వస్తున్నాయి. జగ్గయ్యపేట 25 కోట్ల రూపాయల ల్యాండ్ డీలింగ్లో గాదే సాయి కృష్ణ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అనేది కూడా ఇప్పుడు కూపీ లాగుతూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. గాదే సాయి కృష్ణ మిస్సింగ్ ఇంకా చాలా పెద్ద మిస్టరీగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేశారు, లాకప్ డెత్ చేసి శవం కూడా కనిపించకుండా మాయం చేసే పనులన్నింటినీ కూడా ఆ రోజున ఈ సిఐ నాగరాజు నేతృత్వంలోనే జరిగాయి అనే ఆరోపణలు, ఆయన మీద డైరెక్ట్గా మర్డర్ కేసుతో ఛార్జెస్ తోటి ఆయన మీద కేసు పెట్టడం, ఒక పక్కన కోర్టులో హెవియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పుడు కోర్టు కూడా చాలా తీవ్రంగా ఆదేశాలు ఇవ్వటం, ఇవన్నిటినీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు విచారణాధికారి దీంట్లో విచారిస్తున్న కొద్దీ ఒక అనాథ శవంగా ఈ సాయి కృష్ణ మృతదేహాన్ని స్వర్గపురికి తీసుకెళ్లి అక్కడ దహనం చేశారు, ఎలక్ట్రిక్ సిమెట్రీలో దాన్ని బూర్దె చేసేశారు అనే విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఆ డేటా కాల్ రికార్డ్స్ కూడా అన్ని తీస్తూ ఉన్నారు. ఆ సమయంలో దాదాపుగా 4 అనాథ శవాలను దహనం చేసినట్టుగాను, అందులో ఖచ్చితంగా ఈ సాయి కృష్ణ శవం ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా కొంత కనపడుతుంది. ఎందుకంటే పోలీసుల దగ్గర నుంచి కూడా కొన్ని ఆదేశాలు రావటం జరిగింది అనేది కూడా ఇంటర్నల్గా అందుతున్న సమాచారం. ఇక ఇందులో కుటుంబ సభ్యులను కూడా విచారిస్తూ ఉన్నారు. మార్కాపురం నుంచి మరి సాయి కృష్ణని ఎవరు తీసుకొచ్చారు అనే దాని మీద చూస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురం వెళ్ళి ఈ గాదే సాయి కృష్ణని అదుపులోకి తీసుకుని మరి విజయవాడకు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది కనపడతానే ఉంది. దీనికంటే ముందుగా అంబటి రాంబాబు కొన్ని ఫేక్ ఫోటోలతోటి ఇదిగో గాదే సాయి కృష్ణ శవం, ఇది ఆయన టార్చర్ చేసిన ఫోటోలు చూడండి అని చూపించాడు. చూడండి, అవి ఈ గాదే సాయి కృష్ణ చేతిలో హతమైన నవీన్ రెడ్డివి అనేది కూడా కనపడుతుంటే, అసలు ఆ నవీన్ రెడ్డి హత్య ఎలా జరిగింది అనే దాని మీద కూపీలు అవుతున్నారు. ఇది జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో జరిగిన ఒక ల్యాండ్ డీలింగ్ కోసం భయభ్రాంతులకు గురి చేయడానికో, లేకపోతే ఇదిగో ఇలాంటి వాళ్ళని అందరినీ, ఎందుకంటే ఆల్రెడీ తన మీద పోక్సో కేసు లేకపోతే రౌడీ షీటు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాళ్ళ సహాయం తీసుకుని బెదిరించడానికి వీళ్ళని తీసుకెళ్తున్న సందర్భంలో జరిగిందా, లేదు ఇందులో నవీన్ రెడ్డికి కానీ లేకపోతే గాదే సాయి కృష్ణకి కానీ ఉన్న సంబంధాలు ఎలాంటివి, అంత మంచి సంబంధాలు ఉంటే ఈయన అతన్ని ఎందుకు చంపేయాల్సి వచ్చింది, దాని వెనకున్న కారణాలు ఏమిటి అనేది కూడా ఇప్పుడు బయటపడుతుంది. దాదాపుగా జగ్గయ్యపేటలో ఒక 25 కోట్ల రూపాయల ల్యాండ్ డీలింగ్లో జరిగిన వ్యవహారం మీదనే ఇదంతా జరిగింది అనే కొన్ని ఊహాగానాలు కూడా గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఈ సాయి కృష్ణని అదుపులోకి తీసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా ఆయన తల్లి కూడా పోలీస్ స్టేషన్కి చాలాసార్లు తిరగటం, కొన్నిసార్లు మరి ఈ సిఐ నాగరాజు కూడా ఆవిడ్ని పిలిచి మరి మాట్లాడి ఆవిడ ఫోన్ తీసుకొని అందులో ఉన్న కాల్ డేటాలో సంథింగ్ వేరే ఏదో డేటాలని డిలీట్ కూడా చేశాడు అనేది కూడా ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారం. ఇది జగ్గయ్యపేటలో జరిగిన ఒక ల్యాండ్ డీలింగ్లో ఇతన్ని ప్రమేయాన్ని తప్పించడానికో లేకపోతే ఇతను ఏదైనా బ్లాక్మెయిల్ చేస్తే దాని మీద కొన్ని చర్యలు తీసుకోవడానికి జరిగినట్టుగా కనపడుతుంది. చూడబోతుంటే ఇందులో చాలా పెద్దవాళ్ళ హస్తం ఉన్నట్టుగానే కనపడుతుంది. లేకపోతే చిన్న కుర్రవాళ్ళు 25-26 సంవత్సరాల కుర్రవాళ్ళకి కోట్ల రూపాయల డీలింగ్ ల్యాండ్ డీలింగ్లో పాల్గొనటం కానీ దాంట్లో వీళ్ళు ఏం లబ్ధి పొందుతారని కూడా మనకేం అర్థం కాని అంశం. ఇది వాళ్ళ స్థాయికి మించింది. ఇది చేయవలసిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పావులుగా ఉపయోగపడి నవీన్ రెడ్డి కానీ సాయి కృష్ణ కానీ హతమైపోయారు అనే వార్తలు కూడా ఇప్పుడు బాగా హల్చల్ చేస్తూ ఉన్నాయి. దీని మీదనే ఎక్కువగా చర్చ కూడా నడుస్తుంది. కాకపోతే మరి కొంతమంది ఆల్రెడీ వైసీపీకి ఉపకరించే విధంగా ఉన్నారని కొంతమంది గురించి మనం గతంలో కూడా మన కుండబద్దల్లో కూడా చెప్పుకున్నాం. ఈ జడా శ్రావణ్ కుమార్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇదే విషయాన్ని గెలుగుతుంటే ఖచ్చితంగా ఇందులో ఇది జరిగింది అని చెప్పడానికి మళ్ళీ దీన్ని కూలంకషంగా పరిశీలించుకోకుండా చెప్పుకోలేని పరిస్థితులు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మనం చూసాం కదా, అంబటి రాంబాబు ఫేక్ ఫోటోలతోటి ఎలా ఫేక్ చేశాడు అనేది. వీళ్ళు అలాంటి ఫేక్ చేయరని ఏం లేదు. కాకపోతే ఇక్కడ విచారణ అధికారి విచారిస్తున్న దాని ప్రకారంగా చూస్తే జగ్గయ్యపేట ఏసీపీని కూడా పిలిచి మరీ
ఈ విచారణాధికారి ఎందుకు విచారించాల్సి వచ్చింది అంటే ఈ 25 కోట్ల ల్యాండ్ డీలింగే అని. ఏ విషయం లేకుండా సిఐ నాగరాజ్ అంతటి నాగరాజే బజార్ను పోతున్న ఒకరిని తీసుకొచ్చి, ఎక్కడో మార్కాపురంలో ఉన్నవాడిని కూడా తీసుకొచ్చి స్టేషన్లో కొట్టి చంపేయడానికి ఎందుకు ఉపక్రమిస్తాడు? దీని వెనక ఏదో పెద్ద హస్తం ఉండి తీరాల్సిందే. నిన్న ఇలాంటి అనుమానాన్ని నేను మన కుండబద్దలు వీడియోలో కూడా వ్యక్తం చేస్తే, ఎవరో ఒక ఇంగ్లీష్ మాస్టర్ అనుకుంటాను, ఆయన అంటే దీని వెనక వేరే ఎవరో ఉండి చేపించారంటావా, నీ ఉద్దేశం ఏమిటి కుండబద్దలు అని వంకర మాటలు మాట్లాడాడు. అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకైతే నేనేం చెప్పలేను కానీ అసలు ఏదైనా ఒక పని జరిగితే దాని వెనక ఏదో ఒక ఉద్దేశం లేకుండాను, కారణం లేకుండాను ఉండే అవకాశం లేదు కదా. అలాంటి వాటన్నిటిని కూడా కూలంకషంగా పరిశీలించాలి. మరి విచారణాధికారి చేసేది అదే. ఇంట్లో ఊరకు కూర్చున్న సాయి కృష్ణని తీసుకెళ్లి సిఐ నాగరాజు స్టేషన్లో చితక్ కొట్టి చావగొట్టేయడు. ఏదో ఒక పెద్ద కారణం ఉండాలి. దీంతో పాటుగా చూస్తే సిఐ నాగరాజు మరి ఆ పరిసర ప్రాంతాల్లో అద్భుతంగా ఆయన పోలీసింగ్ చేసినట్టు, ఆయన బాగా మరి విధి నిర్వహణలో ఆయన చాలా ఉత్తముడైనట్టుగాను, ఆయనకి మేము సపోర్టుగా ఉంటా ఉన్నట్టుగా కొత్తగా కొన్ని పోస్టర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ పోస్టర్లు వీటన్నిటిని కూడా ఒకసారి మనం పరిశీలిస్తే దీని వెనక దీన్ని మభ్యపెట్టడానికి వేరేదో జరుగుతుంది అనేది కూడా ఒకటి కనపడాలి కదా. గతంలో మీకు ఇది గుర్తుండే ఉంటే గనక టీడీపీ పార్టీ లీడర్ వీరయ్య చౌదరి హతం ఎలా జరిగింది, దాంట్లో ఇప్పటికి ఫైనల్ అవుట్పుట్ ఏమొచ్చింది, దాని వెనకున్న అసలు కారణాలు ఏమిటి, ఆయన ఆఫీసుకి వెళ్ళి రెక్కి నిర్వహించి మరీ కత్తులు తీసుకొని చనిపోయే వరకు పొడిచి చంపారు అని అంటే దీంట్లో పెద్ద కారణాలు ఉంటాయి. అందులో ఈ మరి ఆ వీరయ్య చౌదరి కూడా అప్పట్లో అక్కడ ఈ కేబుల్ టీవీలు కావచ్చు, రియల్ ఎస్టేట్లో కావచ్చు, వీటన్నిటిలో ఆయనే మెండుగా పెద్ద హస్తం కనపడతా ఉంది. ఆయన అందుకని తప్పించుకోవాల్సిన అవసరం ఉన్న వాళ్ళు ఆ పని చేశారు అనేది కూడా ఆ రోజు కనపడింది. ఒక వ్యక్తి ఆల్రెడీ అబ్స్కాండ్లో తిరుగుతూనే ఉన్నాడు. మరి ఎప్పుడు సరెండర్ అయ్యాడు, ఏం జరిగింది అనేది ఆ విషయాలు, ఎందుకంటే ఇది మునిముక్కుకు వచ్చినప్పుడే దాని మీద చర్చ జరుగుతుంది తప్ప తర్వాత దీని మీద పెద్దగా విషయాలు కూడా ఏమో బయటకు రావు. అలాంటిది ఇప్పుడు సాయి కృష్ణ మృతి, దీన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుకొని దాన్ని ఎక్కువగా లాగి పేకటం మూలాన చాలా విషయాలు ఇప్పుడు విచారణాధికారి విచారించాల్సి వచ్చింది అని అంటే దీని వెనకున్న కారణాలు ఏమిటనేది కూడా కనపడాలి. అంటే కొంతమంది పెద్దల హస్తం, అది ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని దాన్ని ఇంతవరకు ఎవరు కన్ఫర్మ్ చేయకపోయినప్పటికీ గాను జగ్గయ్యపేటలో ఉన్న ఒక 25 కోట్ల రూపాయల ల్యాండ్ డీలింగ్ మాత్రమే దీనికి కారణం అనేది ఇప్పటికీ జరుగుతున్న చర్చ. ఇంకా ఏదైనా తవ్వే కొద్దీ పెద్ద పెద్ద తిమింగళాలే బయటకు వస్తాయేమో తెలియదు కానీ విచిత్రమైన విషయం ఏమిటి అని అంటే ఇది ఏదో చాలా చిన్న కేసు అన్నట్టుగా మొదలై దీంట్లో మూలాలకు పోతా ఉంటే లోతుగా చాలా అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. దీన్ని కూడా మరి కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా ఛేదించి మరి అసలైన వాళ్ళు తమ పార్టీలో ఉంటే వాళ్ళని, వేరే పార్టీలో ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి, చట్టం ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఈ మిస్టరీలో చాలా పెద్ద హిస్టరీ ఉందనేది కనపడుతుంది. ఇది ఈరోజు కుండబద్దలు.